మీకు తెలుసా, ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉంది. అది చాలా ప్రకాశవంతంగా ఉంటుందా మరియు వింతగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఏదో ఒక తలుపు తడుముతున్నట్లుంటుంది. దానిని పల్సర్ అంటారు. శాస్త్రజ్ఞానం ప్రకారం పల్సర్ అనేది ఒక న్యూట్రాన్ తార. ఇది అద్భుతమైన వేగంతో తిరుగుతూ ప్రతి సెకండ్ రేడియో తరంగాలను విడుదల చేస్తుంది. ఇది అంత వేగంగా ఉంటుంది, మన కళ్ళు కాదు, టెలిస్కోప్ ద్వారా కూడా ఇది కంటిపాప కదలిక కన్నా వేగంగా కనపడుతుంది. ఇప్పుడు వినండి, ఖురాన్లో 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పబడింది. ఆకాశం సాక్షిగా, రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యే దాని సాక్షిగా, రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా? అది ప్రకాశించే నక్షత్రం. ఖురాన్ సూరహ్ అత్తారిక్ 86 ఆయతు 1-3. తారిక్ అంటే రాత్రి, తలుపు తడమంత వినిపించేది. ఇది పల్సర్ తారను పూర్తిగా పోలి ఉంటుంది. అద్భుతమైన ఉపమానం. ఆలోచించండి, ఒక నిరక్షరాస్యుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేడు టెలిస్కోప్లతో మనం తీస్తున్న ఈ నక్షత్రాలను 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్లో ఎలా చెప్పగలిగాడు? అప్పట్లో టెలిస్కోప్ లేదు, శాస్త్ర సాంకేతికత లేదు. అయినప్పటికీ ఖురాన్ ఇంత ఖచ్చితమైన శాస్త్రీయ ఉపమానాన్ని ఎలా ఇవ్వగలిగింది? ఇది మనిషి రచన ఎంతమాత్రం కాదు. ఇది సత్యగ్రంథమైన ఖురాన్ యొక్క గొప్ప నిదర్శనం.